హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈరోజు నేను మీకోసం చేయబోతున్న వంట పెసరెట్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ముందుగా మనకి టిఫిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి. టీ గ్లాస్తో 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని చక్కగా ఒక 2 టైమ్స్ వాటర్ పోసి కడిగేసుకుని ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. అలానే ఆనియన్స్ తీసుకున్నాను ఒక 3, అలానే చిల్లీ తీసుకున్నానండి ఒక 15, అలానే మనం చట్నీకి పల్లీలు తీసుకున్నానండి. అలానే మినపప్పు శనగపప్పు కూడా తీసుకున్నానండి. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా తీసుకున్నానండి. అలానే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుపుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి పప్పుని. ముందుగా మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలానే కొంచెం అల్లం ముక్కలు కూడా వేస్తున్నానండి. చూసారు కదా, ఇంత అల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు పేస్ట్లా చేసేసుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బేసుకుని చూసారు కదండి, ఇది కూడా రుబ్బేసుకున్నాను. ఇది కూడా వేసేసుకుందామండి ఇందులో. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. మిక్సీ కూడా కొంచెం కడిగేసుకుని వాటర్ పోసేసుకుందామండి. చూసారు కదా, ఈ వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా ఆనియన్స్ వేస్తున్నానండి. ఒక 1/2 కప్ వేస్తున్నాను ఆనియన్స్. అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. అలానే అల్లం ముక్కలు కూడా వేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలానే ఇప్పుడు సాల్ట్ కూడా అండి ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలానే జీలకర్ర కూడా అండి, ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చేతితోనే మంచిగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా కలుస్తాయి ఆనియన్స్. అవిని ఆనియన్స్లో వాటర్ అంతా ఇందులోకి వస్తుందండి. చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది చేతితో ఒక్కసారి కలుపుకోవడం వల్ల. ఇలా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండి, పిండి ఇలా ఉండాలండి, ఇంత లూజ్ ఉండాలి. ఇలాగా చూసారు కదా, దీన్ని పక్కన పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మీకు ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న కడాయి పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కదండి, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు పల్లీలు వేసేసుకుంటానండి ఇందులో. అలానే మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నానండి. ఇది కొంచెం పప్పులు కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదండి, పప్పులు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొంచెం ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. అలానే కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. చూసారు కదండి, ఒక 5 ఇంగ్రీడియంట్స్తో చక్కగా పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి పల్లి చట్నీ. ఇది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇంకా కదండి, పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఇది ఒక 5 మినిట్స్ చల్లారిద్దామండి. ఇలానే మిక్సీలో వేసేస్తే మిక్సీ కొంచెం పోద్దండి, బాగా ఖరాబ్ అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందామండి పోపుని. పోపు అంతా చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ చెక్క అండి, ఒక నిమ్మకాయ చెక్క చక్కగా పిండేసుకుని ఇందులో పిక్కలు వచ్చేసినాయండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను కదండి. చట్నీ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఉందండి. ఎంత చక్కగా నలిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అండి. ఇలా గట్టిగానే చేసుకోండి, చట్నీ బాగుంటుంది టేస్ట్. ఎక్కువ చట్నీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 2-3 రోజులు వాడుకుని అలా కాకుండా తక్కువ అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్గా ఉన్నది ఎప్పుడైనా కూడా. ఫ్రెష్గా చేసుకున్నాక టేస్ట్ వేరే ఉంటుంది. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ తాలింపు పెట్టుకుని తింటూ ఉంటారండి. అలా చేసుకుని తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, దాంతో మళ్ళీ ఆ టేస్ట్ కూడా తగ్గిపోవడం అలా జరుగుతూ ఉంటాయండి. అలా చేసుకోకుండా ఇలా ఫ్రెష్గానే చేసుకోండి. ఇప్పుడు చూసారు కదండి, చట్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ పోపు పెట్టేసుకుందాం అండి. చట్నీకి పోపు పెట్టుకుపోయినా పర్లేదు, ముందే అలాగో పోపు వేసాను కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. అయినా కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నానండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నానండి. ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి కొంచెం ఉన్నాయి, అవి కూడా వేస్తున్నాను. పోపులు కొంచెం వేడవనిద్దామండి, కొద్దిగా కలర్ చేంజ్ చేయాలి. చూసారు కదండి, పోపు వేగుతుంది కదా. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ చక్కగా గిల్లేసుకుని ఒకటి మధ్యలోకి వేసేసుకున్నానండి. మధ్యలో గిల్లేసుకుని అలానే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకున్నానండి. ఇది కొంచెం వేస్తే చాలు. కొంచెం పోపులు రెడ్గా అయితే చాలండి. ఇంకా వేసేసుకుందామండి. పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ. పోపు వేసుకుంటా లుక్కే వేరండి. చూసారా ఎంత బాగుందో. దీన్ని తీసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి చక్కగా ఇలా. ఇప్పుడు మన మెయిన్ పెసరట్టు అండి.
ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం ప్యాన్ వేడి అయ్యేంత వరకు ఉండి ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదండి, ప్యాన్ వేడి అయింది కదా, ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం నేను ఆయిల్ వేసుకొని పిండిని కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక గరిటె పిండి తీసుకోవాలండి. దీన్ని కొంచెం మంచిగా ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇలా పైన కొద్దిగా అలా జీలకర్ర వేస్తున్నాను. అలానే ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ముందు వేసి కలుపుకున్నాను కదండి, కొంచెం వేస్తున్నాను. చూసారు కదా, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు తిరిగేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదండి, కాలింది కదా, ఇప్పుడు తిరిగేసుకుందామండి. చూసారు కదా, తిరిగేసుకున్నాం కదండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాం అండి. చూసారు కదా, కాలిపోయింది కదండి. ఇప్పుడు చక్కగా తీసేస్తున్నారండి ఇప్పుడు పెసరట్టుని. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ పిండిని వేసిన ప్రతిసారి కలుపుకోవాలండి. పిండి వేసిన ప్రతిసారి ఇలా కలుపుకొని వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ తగులుతూ ఉంటాయి మనకి చక్కగా. ఇందులో కరెక్ట్గా వస్తుంది అప్పుడు వేసినప్పుడు. మళ్ళీ మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ఎంత పలుచగా వస్తే అంతవరకు ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. అదే ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ కూడా ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం అండి. మళ్ళీ మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, నా స్టైలు పెసరట్టు అలానే పల్లి చట్నీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి. ఇది కొంచెం ఇలా వేసుకుని చట్నీ ఇది పక్కన పెట్టేసుకుందామండి, మళ్ళీ జారిపోతుంది. ఇది పెసరట్టు వేసుకొని ఇలా చట్నీలో ముంచుకొని చక్కగా బాబా, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉందండి. చాలా బాగా వచ్చింది. చట్నీలో పప్పులు కూడా చాలా బాగా తగులుతున్నాయండి పంట కింద. సూపర్ అంటే సూపర్ ఉంది. చూసారు కదండి, ఇంకెందుకు మరి లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసేసి తప్పకుండా ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజి. బాయ్.